ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష విశారద శ్రీ గోపాల అయ్యంగార్ గారు మనతో పాటు ఉన్నారు. సో గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి. ఈ నెల 27వ తారీఖు నుంచి 2వ తారీఖు ఆగస్టు వరకు గ్రహస్థితులు వారఫలం ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా తల్లి. ఈ వారం మనం గమనిస్తే 2 గ్రహాలు మారుతున్నాయి. ముందుగా శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావడం జరిగిందమ్మా. 30వ తారీఖు నాడు కుజుడు సింహరాశిలో ఉన్న కుజుడు ఇప్పుడు కన్యారాశిలోకి రాబోతున్నారన్నమాట. ఈ విధంగా కన్యారాశిలోకి రావటం అనేది 30వ తారీఖు జరుగుతుంది. ఈ 2 గ్రహాల మార్పు 12 రాశుల మీద తీవ్రంగా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవి 2 చాలా గట్టి గ్రహాలు కాబట్టి ఆ విశేషాన్ని మనం తెలుసుకుందాం. ఓకేనండి, తప్పకుండా. అలాగే నక్షత్రాల గురించి కూడా చెప్పండి గురుగారు. ప్రతి వారం మీరు నక్షత్రాలు కామన్గా చెప్పేటట్టు కాకుండా గ్రహస్థితులు, నక్షత్రాలు ఏ రోజు ఏ నక్షత్రంలో పుట్టినరోజు జరుపుకుంటే మంచిది. సూపర్. గతంలో నేను నీకు చెప్పింది బాగా నీ మైండ్లో ఎక్కినట్టు. ఏంటంటే జన్మదినం జరుపుకోవాలి అంటే శ్రావణ మాసం కదండి. ఇది శ్రావణ మాసంలో ఎవరైతే మఖా నక్షత్రంలో, పుబ్బా నక్షత్రంలో, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా ఈ వారం హ్యాపీగా మీరు జన్మదినం చేసుకోండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. అలాగే గ్రహస్థితుల గురించి కూడా చెప్పండి గురువుగారు. అమ్మ, అయితే ఈ వారం మనం చూసుకుంటే గ్రహస్థితి మీకు రాహు వచ్చేసి కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే మనకి శుక్రుడు గురువు 2 కలిసి మనకు మిథున రాశిలో ఉన్నారు. అలాగే సూర్యుడు బుధుడు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కుజుడు చంద్రుడు కుజుడు ముగ్గురు కూడాను మనకి ఈ వారం మొదట్లో సింహరాశిలోకి కనిపిస్తున్నారు. చంద్రుడు ఈ వారంలో సింహం, కన్యా, తుల ఈ నక్షత్రాల్లో ఆయన ప్రయాణిస్తున్నాడు. ఈ 3 రాశుల్లో ముఖ్యంగా కుజుడు వచ్చేసి 30వ తారీఖు నాడు కన్యా రాశిలోకి వచ్చేస్తున్నారు. ఓకే, చాలా బాగా చెప్పారు గురుగారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగమ్మాయి. జనరల్గా తిథుల గురించి చెప్తూ ఉంటారు. అలాగే తిథులు ఎలా ఏర్పడతాయి, అసలు తిథులు అంటే ఏంటో వివరణ ఇవ్వండి క్లారిటీగా. తప్పకుండా. ఎప్పుడైతే ఈ తిథి అనే దానికి నక్షత్రం దానికి చాలా తేడా. నక్షత్రం అంటే తిరు నక్షత్రం అంటారు. అంటే పెద్దలు మహానుభావులు పుట్టిన దాన్ని శ్రీ నక్షత్రం. తిరు అంటే శ్రీ అనమాట, తిరుపతి అంటే శ్రీపతి అని అర్థం. అలాగా తిరు నక్షత్రము అంటే మన అహోబిల మఠంలో పెద్ద పెద్ద పండితులు వాళ్ళు ఉంటారు, పీఠాధిపతులు. వీళ్ళది వాళ్ళు ఎవరైనా గతించినప్పుడు, పరమపదించినప్పుడు వాళ్ళకి తిరు నక్షత్రంతో వాళ్ళు ఆ సంవత్సరం ఆ రోజున ప్రత్యేకంగా అందరికీ చక్కగా మంచి పూజలు అవి చేస్తారు. అలాగే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ యొక్క నక్షత్రాలు ఏదైతే జన్మదినం చేసుకోవడానికి పనికొస్తుందో తిథులు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానానికి పనికొస్తుందని చెప్పి నేను గతంలో నీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ వారంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో, ఇది శుక్లపక్షం జరుగుతుందమ్మా. శుక్లపక్షంలో ఎవరైతే తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి నాడు శుక్లపక్షంలో పెద్దలు ఎవరైతే పరమపదించారో వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల మనం పంపించిన అడ్రస్ పిన్ కోడ్తో సహా లెటర్ పంపిస్తే ఎట్లా పక్కాగా చేరుతుందో మనం చేసే పిండ ప్రదానము ఆ పితృదేవతలకు అందడం వల్ల వాళ్ళ ఆశీస్సులు మీ కుటుంబం మొత్తానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తల్లి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష విద్వాంస శ్రీ గోపాల అయ్యంగార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం రాజీ. గురుగారు, జూలై 27వ తారీఖు నుండి 2వ తారీఖు ఆగస్టు వారికి వారఫలము మీనరాశి వారికి ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయగలరు? అలాగే మీనరాశి వారికి కుజగ్రహం శుక్రగ్రహం మార్పు వల్ల ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కొంచెం తెలియజేయగలరా? సూపర్ అమ్మ, మంచి ప్రశ్న వేశారు. అలాగే ఈ వారం మనం మీనరాశి వాళ్ళని చూసుకుంటే మీనరాశి వాళ్ళకి గురువు మెయిన్ స్థితి అద్భుతంగా ఉంది. అనుకున్నదైతే సాధిస్తారు, అనుకున్న పనులను విజయవంతంగా జరుగుతాయి, మానసికంగా చాలా బాగుంటారు, పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుంది, విందులు వినోదాల్లో పాల్గొంటారు అనేది ముందు చెప్పాలి. ద్వితీయాధిపతి, అమ్మాయి అడిగిన ప్రశ్న, కుజుడు ద్వితీయానికి అధిపతి. అలాగే ఈ కుజుడు వచ్చేసి అదృష్టానికి అధిపతి. కాబట్టి ఈ కుజుడు యొక్క మార్పు కన్యారాశిలోకి వచ్చాడు కుజుడు. అంటే ఇంతకుముందు సింహరాశిలో ఉండి ఇప్పుడు కన్యారాశిలోకి 30వ తారీఖు వస్తున్నారు. దానివల్ల మీనరాశి వాళ్ళకి విపరీత ధనయోగం ఉంటుంది. ఆగిపోయిన డబ్బులన్నీ చేతికి వస్తాయి, కుటుంబంలో సంతోషము, పిల్లల చదువులో మంచి డెవలప్మెంటు, ఇవన్నీ కూడా ఈ కుజ ప్రభావం వల్ల అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మనం తప్పకుండా చెప్పొచ్చు. ముఖ్యంగా
కుజుని ప్రభావం మీరు అడిగిన మరో ప్రశ్న కూడా అడిగారు. అదేంటంటే అదృష్టం, తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ రావడం, మంచి ధర్మ మార్గంలోకి వెళ్ళడం, అలాగే పెద్దల యొక్క సపోర్ట్ బాగా ఉండడం అనేది కూడా ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పొచ్చమ్మా. గురుగారు, అలాగే మీనరాశి వారికి ధనస్థానం ఎలా ఉందో కొంచెం తెలియజేయగలరా? తప్పకుండా. మీనరాశి వాళ్ళకి ధనస్థానానికి అధిపతి కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అలాగే అదృష్టం కలిసి చెప్పాను. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి శుక్రుడు, మీరు మార్పుని అడిగారు. శుక్రుడు అంటే ఇక్కడ తృతీయాధిపతి, అలాగే అష్టమాధిపతి. శుక్రుడు ఎప్పుడైతే చతుర్థ స్థితిలో అంటే మిథున రాశిలోకి వెళ్ళాడో, శుక్రుడి వల్ల ఏమవుతుందంటే అన్నదమ్ముల మధ్య లేనిపోయిన విభేదాలు, గొడవలు. ఇంతకుముందు నిన్నదాకా మొన్నదాకా బాగున్నామన్నా అనుకున్న సమయానికి సడన్గా విభేదాలు రావటం, లేనిపోయిన టెన్షన్స్, అలాగే ఆ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీనరాశి వారికి కోర్టు సమస్యలు కానీ అవి ముడిపడే యోగ్యత ఉందా, లేకపోతే ఇంకా పొడిగిస్తుంటారా? జనరల్గా అయితే అమ్మా ఇది కొంచెం కాలం ఉంటుంది. ఏదైనా కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ, అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ ఇలా ఈ కొన్ని రోజులు గడుస్తాయి. ఒక 15-20 రోజులు టైం పడుతుంది. తర్వాత అన్ని సమస్యలు కూడా ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. మీరు అన్నట్టుగా అన్నదమ్ముల మధ్యలో విభేదాలు అని అన్నారు కదా, అది కొద్ది సమయం వరకే ఉంటారా, లేకపోతే అది అలాగే? అది ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల నిన్న మొన్నదాకా అందరూ బాగానే ఉన్నారు. అందరూ వచ్చారు, పోయారు, తిన్నారు, పడుకున్నారు, తాగారు, ఎంజాయ్ చేశారు. శుక్రుడు మార్పు వల్ల వెంటనే వీళ్ళ మధ్య ఒక భేదాభిప్రాయం వస్తుంది, బగ్గుమంటుంది. అది కొంతవరకే ఉంటుంది, ఒక నెల రోజులు ఉంటుంది. తర్వాత అన్ని పరిస్థితులు చక్కబడతాయి. వాళ్ళ స్వంతింటి కళ నెరవేరుతుంది అంటారు. అంటే కొత్త ఇల్లు కొనడం అన్నా, లేకపోతే కట్టడం అన్నా, లేకపోతే కొత్త వాహనం తీసుకోవడం, బంగారం సమయం అనుకూలంగా ఉందా? చాలా అద్భుతంగా ఉందమ్మా. అసలు విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇల్లు అన్ని కొనడానికి అనుకూలంగా ఉంది. అలాగే తల్లి ఆశీస్సులు బాగుంటాయి. లావాదేవీలు ఏది చేయండి లాభదాయకంగా ఉంటుంది. పిల్లల చదువు, వాళ్ళు దూర ప్రయాణం చేయాలన్నా, లేకపోతే చదువు కోసం ఫర్దర్ స్టడీస్కి ఫారెన్ వెళ్ళాలన్నా ఈ సమయం అనుకూలంగా ఉంది. వీళ్ళకమ్మా ఈ వారంలో కానీ ప్రత్యేకంగా చూసుకుంటే మనకు విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, దూర ప్రయాణం చేయాలి, అనుకున్న కాలేజీలో సీటు రావాలి, లేదా వాళ్ళు అనుకున్న సబ్జెక్టులో వాళ్ళకి సీట్ రావాలంటే ఈ రాశి వాళ్ళకి బుధ, గురువారాలు మాత్రమే ఈ వారం బాగుంది. మిగతా రోజులు బాగాలేవు. భార్యాభర్తల ఎలా ఉంది మధ్యలో? చాలా అద్భుతంగా ఉందమ్మా. చక్కటి భార్యాభర్తల బంధం బాగుంటుంది. ఇద్దరు చాలా బాగుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి ఒద్దిక ఉండి మంచి లాంగ్ డ్రైవ్ బాగుంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో కూడా వ్యాపారాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం అన్నారు కదా, కొత్త వ్యాపారం పెట్టుకునేదానికి లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి ఈ సమయం అనుకూలంగా ఉందా? ఉన్న బిజినెస్ని పెంచుకోవడం అద్భుతం. ఇప్పుడు శని యొక్క మార్పు మీ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా వ్యాపారానికి అధిపతి శని, కానీ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి ముందుకు దూసుకువెళ్తారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా వ్యాపారం పట్ల శ్రద్ధ వహించాలి. తండ్రి స్థానం ఎలా ఉంది మీనరాశి వారికి? అలా తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చే ఆస్తి కానీ అలా మధ్యలో ఏదైనా ఆటంకం ఉంటుందా? లేదు, అన్నీ 30 తరాల నుంచి తొలగిపోతాయి. తండ్రి నుంచి చక్కటి ఆశీస్సులు ఉంటాయి. తండ్రి, పెద్దలు, మామగారు, అత్తగారి నుంచి మంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. జాబ్ ప్రకారంగా ఎలా ఉంది? వాళ్ళ కొత్త జాబ్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వారికి ఈ వారం ఫలితం దొరుకుతుందా? మంచి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలతో పాటు కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు టైంకి రావటము అనేక రకాలుగా మీనరాశి వాళ్ళకు అద్భుతంగా ఉంది. వాళ్ళ అదృష్టం అన్నిట్లలో కలిసి వస్తుందంటారా, లేకపోతే దేనికన్నా ఆగు అంటారా? లేదమ్మా, నువ్వు చెప్పిన ప్రశ్న ప్రకారంగా వీళ్ళ స్థితి ఈ వారం విందులు, వినోదాల్లో పాల్గొనడము, ధనస్థానం బాగా డెవలప్. కొంచెం అన్నదమ్ముల మధ్య శుక్రుడు సరిగ్గా లేడు కాబట్టి శుక్రగ్రహానికి చిన్న పరిహారము. అలాగే విలువైన ఆస్తులు బాగున్నాయి. పిల్లల భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా అడిగారు. అలాగే ఆరోగ్యపరంగా వీళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి విపరీతమైన డెంగ్యూ, గింగు, లేనిపోయిన జబ్బులు వస్తాయి. కాబట్టి మనకు గ్రహస్థితి కూడా బాగాలేదు కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నాను పేర్లతో సహా. మీనరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంటుంది. రుణ ఒత్తిడి కొంచెం ఉంటుంది, అది చూసుకోవాలి. ఏదైనా పరిహారాలు చెప్తారా? ఏ గుడికి వెళ్తే మంచిది, ఏ దేవుని దండం పెట్టుకుంటే మంచిది? సూపర్. వీళ్ళకి ఎప్పటికి కూడా అమ్మా మీనరాశి అంటే గురువు అంటే దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి, కృష్ణం మందే జగద్గురు అంటే ఆయనకంటే మించిన వాళ్ళు లేరు. భగవద్గీత చదువుకోవడం, సుందరకాండ చదువుకోవడం ఎంతో మంచిది. అలాగే మీకు అన్ని స్థితుల కన్నా కూడా సూర్యుడు కొంచెం ఆరోగ్యానికి అధిపతి కాబట్టి సూర్యగ్రహానికి కూడా చిన్న పరిహారం చెప్తాను. అలాగే మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా అద్భుతంగా ఉందమ్మా. చాలా బాగా చెప్పారు గురుగారు. మీకు ఎలాంటి సందేహం ఉన్నా గురుగారిని కన్సర్న్ కానీ ఏ విషయంలోనైనా ప్రతిదానికి క్లారిటీ ఇస్తారు గురుగారు. చాలా బాగా చెప్తారు. ధన్యవాదాలు. నమస్కారం నాన్న.